అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారు అందరూ? మరి దేవుడు గతించిన రోజుల్లో మనల్ని కాచి కాపాడాడు కదండి. మరి ఈరోజైతే నేను హెర్మెన్యూటిక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈరోజు మాకు దాని మీద ఎగ్జామ్ ఉంది. నిన్న క్లాస్ జరిగింది. అందరూ కూడా శ్రద్ధగా విందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగోనైనా మేము ఈరోజు నేర్చుకుంటూ ఉండగా మీరే జ్ఞానముతో నింపమని, నీ కృపా కాపుదల మాకు మా అందరికీ దయచేయమని యేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొన్న హెర్మెన్యూటిక్స్ ఇంట్రడక్షన్ మొన్న చెప్పుకున్నాం కదండి, 3వది. ఇప్పుడు ఇందులోనే ఒక 5 విషయాలు మొన్న నేను చెప్పాను కదండి లెసన్ చెప్పినప్పుడు. ఒక వచనాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, ఒక వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఆ 5 మొట్టమొదటిది కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ గురించి నేర్చుకుందామండి. కాంటెస్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను. 5 పాయింట్లో మొట్టమొదటిది ఈ కాంటెస్ట్లోనే ఇంకా మినీ 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 టాపిక్స్ ఉంటాయి. మనం ఇంకా అర్థం చేసుకుంటే ఫస్ట్ కాంటెస్ట్ అంటే ఏంటి అంటే సందర్భం. అసలు సందర్భాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, అసలు సందర్భం అంటే ఏంటి, సందర్భం ఎన్ని విధాలుగా ఉంటుంది, అవన్నీ నేర్చుకుందామండి. మొట్టమొదటిగా సందర్భం గురించి నేర్చుకుందాము, కాంటెస్ట్ అనే దాని గురించి. అయితే ఈ బైబిల్ వాక్యాన్ని కానీ లేకపోతే బైబిల్ని కానీ మనం బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటే గనక మొట్టమొదటిగా మనం దాని సందర్భంలో దాన్ని చదవాలి. ఇప్పుడు బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉంటాయి, కానీ అవి ఏ సందర్భంలో రాయబడ్డాయి, అవి ఏ సందర్భంలో మనం అది గ్రహించి ఆలోచన కలిగి ఉండడాన్నే, దాని సందర్భాన్ని మనం గుర్తించడాన్నే బైబిల్ వ్యాఖ్యానం చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుందండి. అంటే ఏ వాక్యమైనా సరే సందర్భంగానే మనం చూడాలి. ఇప్పుడు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కూడా ఎలా అండి, సందర్భానుసారంగా మాట్లాడుకుంటాం కదా. ఆ రీతిగానే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని కానీ ప్రతి ఒక్క మాటలు కానీ దాని సందర్భంలో దాన్ని మరి చదవాలండి. అలా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే బైబిల్లో మొట్టమొదటిగా మనం చదివే ఏ వాక్యమైనా సరే, ఆది కాండమైనా సరే, కీర్తనలు అయినా సరే, మరి మత్తయి అయినా సరే, ఏదైనా సరే దాని సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. దాని సందర్భంలో దాన్ని మనం చదవాలి. రెండవది, ఒక వాక్యాన్ని దాని సందర్భమే అర్థాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక వాక్యం చదువుతున్నాం, దాంట్లో దాని అర్థాన్ని నిర్ణయించేది ఏంటంటే ఆ వాక్యంలో ఉన్న సందర్భమే దాని అర్థాన్ని నిర్ణయిస్తుందండి. అంటే ఎలా అంటే మీకు అర్థమయ్యేటట్టు, ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు ఎవరో తెలియదు, కానీ నేను కమ్ అని పిలుస్తున్నాను మిమ్మల్ని. కమ్ అన్నప్పుడు మీరేంటి, అదేంటి అక్కడ కమ్ అని అంటున్నారు, కానీ అక్కడ ఒక అర్థం లేదు, ఒక సందర్భం లేదు. కానీ కమ్ అనగానే మీరు ఏం ఆలోచిస్తారండి, ఇదేంటి కమ్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలు వస్తాయి కదండి, ప్రశ్నలు వస్తాయి కదా. ఆ రీతిగానే సందర్భం అనేది ఒక అర్థాన్ని లేకపోతే ఒక దాని అంటే దాన్ని ఫుల్గా మనం మేకింగ్ ఆఫ్ ది సెంటెన్స్ అంటాం కదా, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ఆ సందర్భమే మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను కమ్ అని అన్నాను, అది పూర్తిగా లేదు, సెంటెన్స్ పూర్తిగా లేదు, స్పష్టంగా లేదు, దానికి ఒక అర్థం సందర్భం ఏమీ లేవు. అంటే నేను అలా ఒక పదం మనం బైబిల్లో కూడా అంతే, మనం ఆ చిన్న ముక్కలు తీసుకుని చదివాము అనుకోండి, దానికి సందర్భం ఉండదు, దానికి స్పష్టంగా కూడా అది మనకి తెలీదు. కాబట్టి బైబిల్లో మనం చదివే ప్రతి వాక్యానికి కూడా దాని సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సందర్భంలోనే ఆ వాక్యాన్ని మనం చదవాలి, దాని సందర్భం ఏంటి అని. అలా చదివిన తర్వాత అది ఏం చేస్తుంది, ఆ సందర్భంలో చదవడం వల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే దాని అర్థాన్ని ఆ సందర్భమే నిర్ణయిస్తుంది. అలానే సందర్భం విడిచిపెట్టి వ్యాఖ్యానం అనేది సరైనది కాదు. ఇప్పుడు దాని సందర్భాన్ని వదిలేసి మనం ఎంత వ్యాఖ్యానం చేసినా ఎంత చెప్పినా దానికి సరైనది కాదని ఇక్కడ బైబిల్లో, ఇక్కడ మనం ఈ వాక్యంలో ఈ మాటల్లో మనం చూస్తున్నామండి. కాబట్టి మనం చదివిన బైబిల్లో ప్రతి వాక్యం కూడా ఒక సందర్భాన్ని బట్టే మనం చదువుకోవాలి. ఎగ్జాంపుల్ ఉదాహరణ కమ్ అని చెప్పాను కదండి, అని పిలవగానే మీరు ఆలోచిస్తారు, ఇదేంటి
నన్ను రమ్మంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటాం. సో ఆ రీతిగానే మనకి సందర్భం లేకపోతే స్పష్టత ఉండదు, దాని అర్థం కూడా ఉండదండి. నెక్స్ట్, సందర్భం లేకుండా ఒక మాట లేదా వాక్యానికి పూర్తి అర్థం తెలియదు, అంతే కదండి. ఒక సందర్భం లేకపోతే ఒక దానికి ఒక మీనింగ్ఫుల్ లేకపోతే దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోలేం, దానికి అర్థమే తెలియదు. కాబట్టి మాటకైనా సరే, మనం చదివే వాక్యానికైనా సరే సందర్భం అనేది ఉంటేనే మనకు అర్థమవుతుంది. సందర్భం లేకుండా కమ్ అంటే ఎలా ఉంది, అలానే మనం చదివే మా వాక్యానికి కూడా సందర్భం లేకపోతే ఆ రీతిగానే ఉంటుంది, ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సందర్భం వాక్యానికి అర్థాన్ని ఇచ్చే పరిమితులను నిర్ణయిస్తుంది. పరిమితులను ఏం నిర్ణయిస్తుందండి? సందర్భమే. ఒక వాక్యానికి పరిమితులైనా ఒక అర్థాన్నైనా నిర్ణయించేది మాత్రం సందర్భం. కాబట్టి ప్రతి ఒక్క సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు ముఖ్యమైన విషయాలు 2 నేర్చుకోవాలి. ఇప్పుడు బైబిల్ అధ్యయనం చేస్తున్నాం, మనం 2 విషయాలు కంపల్సరీ తెలుసుకోవాలి. అది ఏంటంటే చారిత్రాత్మక సందర్భం. చెప్తున్నాను కదండి, సందర్భం అంటే ఏంటో ఇప్పుడు మీకు చెప్పాను. ఆ సందర్భంలో వాక్యానికి ఏది ఇంపార్టెంట్, ఏది దాని అర్థాన్ని నిర్ణయిస్తుంది, దాని పరిమితులు నిర్ణయిస్తుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్, ఉదాహరణ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక బైబిల్ అధ్యయనం చేసినప్పుడు ఒక ముఖ్యమైన 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి సందర్భం విషయంలోనే. అది చారిత్రాత్మక సందర్భం. నెక్స్ట్, రెండవది సాహిత్య సందర్భం. అర్థమైందండి? అయితే ఈ చారిత్రాత్మక సందర్భం అంటే దీన్నే హిస్టారికల్ కాంటెస్ట్ అంటారు. దీన్నే హిస్టారికల్ కాంటెస్ట్ అంటే చారిత్రాత్మక సందర్భం గురించి మొట్టమొదటిగా మనం నేర్చుకుందామండి. ఈ చారిత్రాత్మక సందర్భంలో ద్వారా బైబిల్లో మనకి గ్రంథంలో రాయబడిన కాలం అంటే ఇప్పుడు ఒక వాక్యం ఏ కాలంలో రాశారు, దాని పరిస్థితులు ఏంటి, ఏ పరిస్థితిలో అది రాశారు, దాని కారణం, ఏ కారణంగా రాశారు, ఎవరు రాశారు, రచయిత, ఐదోది గ్రహీతలు, ఏం గ్రహించమను, ఆ గ్రహీతలు ఏంటి అనేది కూడా మనకి 5 విషయాలు అనేది తెలుస్తుంది. ఎప్పుడండి? ఈ చారిత్రాత్మక సందర్భంలో. ఈ చారిత్రాత్మక సందర్భంలో ఒక గ్రంథం యొక్క లేకపోతే ఒక పుస్తకం యొక్క లేకపోతే ఒక వ్యక్తి ఆ కాలము, ఇప్పుడు బైబిల్ కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆ కాలంలో ఏ కాలంలో రాశారు, ఏ పరిస్థితిలో రాశారు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ కారణం చొప్పున రాశారు, ఎవరు రాశారు, ఏ గ్రహీతలు, ఏ విధంగా గ్రహించుకోవాలి మనం. ఈ విధంగా మనకి 5 విషయాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయండి. దీన్నే చారిత్రాత్మక సందర్భం అంటారు. అయితే ఈ 5 పాయింట్లు మళ్ళీ దీంట్లో చెప్పాను కదండి, ఒక టాపిక్లో ఇంకో టాపిక్, దాంట్లో ఇంకో మినీ టాపిక్ అలా ఉంటాయండి. మనం శ్రద్ధగా ఆలకించాలి. ఇప్పుడు ఈ చెప్పాను కదండి, ఈ చారిత్రాత్మక సందర్భంలో ఉన్న రచయిత గురించి మొట్టమొదటిగా నేర్చుకుందాం. రచయిత ఒక మంచి పరిచయం, ఒక గ్రంథం రచించబడిన చారిత్రాత్మక కాలాన్ని, అప్పుడు పరిస్థితుల్ని, ఏంటండి, కాలము పరిస్థితులు మనం ఇందాక నేర్చుకున్నాం కదా, అది కాలము పరిస్థితులు ఈ రచయిత ఒక గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటాము. మనకు స్పష్టంగా అర్థమయ్యేలా పునర్విస్తుంది. అంటే చారిత్రాత్మక కాలాన్ని, అలానే ఇంకోటి ఏం నేర్చుకోవాలి, అప్పుడు పరిస్థితులు, ఈ 2 తెలుసుకుంటే మనకి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉంటుందండి ఆ గ్రంథం యొక్క విషయాలు. అలానే ఏ విధంగా మనకి ఎవరు రాశారు, రచయిత ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఎవరికి రాశారు, రచయిత చేసిన పరిచర్య ఏమిటి, ఆయన నేపథ్యం ఏమిటి, ఇవన్నీ కూడా రచయితలోకే వస్తాయి. అర్థమైందండి? ఫస్ట్ కాంటెస్ట్, సందర్భం అంటే ఏంటో చెప్పాను. తరువాత ఆ సందర్భంలో మనకి ఈ బైబిల్ అధ్యయనం చేసినప్పుడు 2 ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాలి, చారిత్రాత్మక సందర్భం, సాహిత్య సందర్భం. ఇప్పుడు నేను చారిత్రాత్మక సందర్భం గురించి చెప్తున్నాను. ఇందులో కాలం, పరిస్థితులు, ఆ గ్రంథం యొక్క కాలము, పరిస్థితులు, కారణాలు, రచయిత, గ్రహీతులు, మొత్తం వీరందరూ ఉంటారు. మొట్టమొదటిగా రచయిత, ఈయన ఒక మంచి పరిచయము, ఒక గ్రంథము దాని చారిత్రాత్మక కాలాన్ని, అప్పటి పరిస్థితులను స్పష్టంగా అర్థమయ్యేలా పునర్విస్తుంది. కాబట్టి ఎలా పునర్విస్తుంది, రచయిత ఎవరు,
ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఎవరికి రాశారు, రచయిత ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఆయన నేపథ్యం ఏమిటి, రచయిత చేసిన పరిచర్య, అతను ఏ పరిచర్యలో చేశాడు అతను అనేది కూడా అవన్నీ కూడా మనకి రచయితలో ఈ చారిత్రాత్మక కాంటెస్ట్లో చారిత్రాత్మక ఈ సందర్భంలో మనకి అర్థమవుతుందండి. నెక్స్ట్ రెండవది తేదీ, కాలం అంటే ఏంటండి, తేదీ అంటే ఈ గ్రంథం ఏ సంవత్సరంలో ఏ కాలంలో రాయబడింది, ఇవన్నీ కూడా చారిత్రాత్మక సంబంధమైన విషయాలండి. నెక్స్ట్ గ్రహీతులు అంటే ఎవరండి, ఎవరైతే ఆ వ్యక్తులు ఎవరికి రాశారు, ఏ ఏ వ్యక్తులకు రాశారు, లేకపోతే ఏ సంఘానికి రాశారు, ఏ పరిస్థితిలో ఆ గ్రహీత పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితిని ఆధారం చేసుకుని ఈ పుస్తకం అర్థాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాని ప్రభావితం గురించి ఇవన్నీ. ఉద్దేశము మరియు ప్రధాన అంశాలు. ఉద్దేశం, ఈ పుస్తకం ఎవరు రచించారు, ఈ పుస్తకం ఎందుకు రాయబడింది, దీని ప్రధాన సందేశం ఏమిటి, రచయిత ఏం బోధించాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చెప్తున్నాను. ఆ గ్రంథంలో కాలము, పరిస్థితులు, కారణము, రచయిత, గ్రహీతులు. ఈ రచయిత అనేవారు ఒక మంచి పరిచయం అయితే ఒక గ్రంథాన్ని, చారిత్రాత్మక అప్పట్లో కాలాన్ని, అలానే అప్పట్లో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు అర్థమయ్యేలా పునర్విస్తుంది. ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఎందుకు, ఎవరికి రాశారు, రచయిత ఉద్దేశం ఏమిటి, ఆయన నేపథ్యం ఏమిటి, రచయిత చేసిన పరిచర్య ఏమిటి, ఇవన్నీ కూడా వస్తాయండి. ఆయన నేపథ్యం ఏమిటి. నెక్స్ట్ రెండవది తేదీ, ఈ గ్రంథం ఏ సంవత్సరం, ఏ కాలానికి సంబంధించింది అని. గ్రహీతులు అంటే ఈ ఎవరికి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఏ వ్యక్తులకి లేదా ఏ సంఘానికి రాశారు, ఈ గ్రహీతుల పరిస్థితి ఏమిటి. మూడోది ఏంటండి, ఆ పరిస్థితిని ఈ పుస్తకం అర్థాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ ఉద్దేశం మరియు ప్రధాన అంశాలు, అవేంటండి, ఈ పుస్తకం ఎందుకు రాయబడింది, దాని ఉద్దేశం ఏమిటి, రచయిత ఏమి బోధించాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా మనకి ఉద్దేశంలోకి వస్తాయండి. ప్రధాన అంశం, ఇవన్నీ కూడా చారిత్రాత్మక సందర్భాలు. అంటే ఎందుకు మనం నేర్చుకోవాలి, బైబిల్లో వాక్యం సందర్భాన్ని నేర్చుకోవాలి అంటే మనకి ఆ రచయిత ఎవరో, ఆయన కాలం ఏంటో, ఆ రచయిత ఏ పరిచర్య చేసేవాడు, అతని నేపథ్యం ఏంటో, అలానే తేదీ ఏ కాలంలో రాశాడు, ఏ విధంగా. గ్రహీతులు అంటే ఎవరికి రాశారు, ఏ సంఘానికి రాశారు, లేకపోతే ఆ పుస్తకం ఏ పరిస్థితిలో, ఆ గ్రహీతులు ఏ పరిస్థితిలో రాశారు, ఆ పరిస్థితిని ఆధారం చేసుకుని ఈ పుస్తకం అర్థాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అలానే ఉద్దేశం, దాని ప్రధాన అంశం, ఎందుకు రాశారు, ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఈ చారిత్రాత్మక సందర్భంలో మనకి కనిపిస్తాయండి. నెక్స్ట్ ఈ చారిత్రాత్మక సందర్భంలో చారిత్రాత్మక నేపథ్యం అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ యొక్క చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవాలి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, అవి చెప్తాను. ఫస్ట్ బైబిల్ పరిచయ గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలు, బైబిల్ నిఘంటువులు, ఎన్సైక్లోపీడియాలు. ఐదవది ప్రత్యేక పరిశోధన వ్యాసాలు. మొత్తము ఈ 5 కూడా చారిత్రాత్మక సందర్భంలో ఉండినవండి. మళ్ళీ చెప్తున్నాను, అసలు బైబిల్ యొక్క చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవాలి అంటే 5 పాయింట్లు. బైబిల్ పరిచయ గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలు. మూడవది బైబిల్ నిఘంటువులు, సైక్లోపీడియాలు.
అలానే బైబిల్ పరిశోధన, ప్రత్యేక పరిశోధన వ్యాసాలు, ఈ 5 కూడా ఈ బైబిల్ యొక్క చారిత్ర నేపథ్యం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇందులో ద్వితీయ ఆధారాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. ఇటీవల కాలంలో బైబిల్ పరిశోధనలో చాలా అభివృద్ధి జరిగింది. ఏమిటి అంటే వ్యాఖ్యాన గ్రంథాలు, నెక్స్ట్ బైబిల్ నిఘంటువులు, ఎన్సైక్లోపీడియాలు, చారిత్రాత్మక పరిశోధన గ్రంథాలు వంటి కొత్త గ్రంథాలను పరిశోధన గ్రంథాలను ఉపయోగించడం అవసరం. మనకి ఈ ద్వితీయ వాక్యాలు లేకపోతే ఆధారాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇటీవల కాలంలో బైబిల్ పరిశోధనలో ఎక్కువగా అభివృద్ధి జరిగింది. వ్యాఖ్యాన గ్రంథాల్లో కానీ, అలానే బైబిల్ నిఘంటువులు, సైక్లోపీడియాలు, చారిత్రాత్మక పరిశోధన గ్రంథాలు వంటి కొత్త గ్రంథాలను ఉపయోగించడం అవసరం. సో ఈ బైబిల్ వచనాన్ని వ్యాఖ్యానించడంలో ప్రథమ ఆధారాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రాథమిక ఆధారాలు తెలుసుకోవడం కోసం ఈ ద్వితీయ ఆధారాలను ఉపయోగిస్తాం. అర్థమైందండి? బైబిల్ వచనం, నేను బైబిల్లో అధ్యాయాల గురించి మాట్లాడతలేదండి. బైబిల్లో ఉన్న వచనాలు మనం అర్థం చేసుకోవాలి అంటే, ప్రాథమిక సమాచారం మనకు కావాలి అంటే ఈ ద్వితీయ ఆధారాలు అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఆధారాలు ఏంటంటే వ్యాఖ్యాన గ్రంథాలు, బైబిల్ నిఘంటువులు, నెక్స్ట్ సైక్లోపీడియాలో చారిత్రాత్మక పరిశోధన గ్రంథములు వంటి కొత్త పరిశుద్ధ గ్రంథములను ఉపయోగించడం అవసరమైంది. ఒక బైబిల్లో ఒక వచనాన్ని వ్యాఖ్యానించాలి అంటే దాని ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవడం. అది ఎలా తెలుసుకుంటామంటే ద్వితీయ ఆధారాలను ఉపయోగించుకుంటూ. అర్థమైందండి? ఈ ద్వితీయ ఆధారాల్లో ఉన్నది మాత్రం సత్యం కాదండి, అంటే అంతిమ సత్యం అయితే కాదు, కానీ అది మన పరిశోధనకు ఒక బ్లూ ప్రింట్ లాంటిది, లేదా ప్రారంభ మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించబడ్డాయి. ప్రాథమిక సమాచారాన్ని సేకరించడము ద్వారా అవసరమైన వచనం వెనుక ఉన్న విషయాలు మనకు తెలుస్తాయండి. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను, చారిత్రాత్మక నేపథ్యము, బైబిల్ యొక్క నేపథ్యం మనం తెలుసుకోవాలంటే బైబిల్ పరిచయ గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలు, నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, వ్యాఖ్యాన గ్రంథాలు, బైబిల్ నిఘంటువులు, ఎన్సైక్లోపీడియాలు, ప్రత్యేక పరిశోధన వ్యాసాలు, ఇవన్నీ కూడా. అయితే ద్వితీయ ఆధారాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, నేటి కాలంలో బైబిల్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అందులో వ్యాఖ్యాన గ్రంథాలు, బైబిల్ నిఘంటువులు, సైక్లోపీడియాలు, నెక్స్ట్ చారిత్రాత్మక గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు మరియు కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథములు ఉపయోగించడం అవసరం. నెక్స్ట్ బైబిల్ వచనాన్ని చెప్తున్నానండి. బైబిల్ వచనాన్ని వ్యాఖ్యానించినప్పుడు ప్రథమ సమాచారాన్ని తెలుసుకోవడం ఈ ద్వితీయ ఆధారాలు ఉపయోగపడుతున్నాయి. ఈ ద్వితీయ ఆధారాలు ఇవే సత్యమైన, అంటే ఆధారాల్లో ఉన్న సమాచారం అనేది అంతిమ సత్యం అయితే కాదండి. ఇది మన పరిశోధనకి ఒక బ్లూ ప్రింట్ లాంటిది, లేదా ఒక ప్రాథమిక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడతాయండి. ఈ ప్రాథమిక సమాచారము ద్వారా ఆ వచనం వెనుక ఉన్న ఏం తెలుసుకుంటామంటే ప్రాచీన, చారిత్రక, సాంస్కృతి, సామాజిక, మతపరమైన పరిస్థితులు, ఈ 4 కూడా మనము ఆ వచనం వెనుక ఉన్న ప్రథమ సమాచారాన్ని ఉపయోగిస్తే మనకి ఇవి అర్థమవుతాయండి. అంటే ఆ వచనం యొక్క ప్రాచీన చారిత్రక, సామాజిక, సాంస్కృతి,
మతపరమైన పరిస్థితులు, ఈ 4 కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తద్వారా ఆ వచనం యొక్క అసలు అర్థాన్ని గ్రహిస్తామన్నమాట. ఖచ్చితంగా అర్థమైందండి. ఫస్ట్ నేను చెప్తున్నాను. సందర్భం అంటే ఏంటండి? ఒక బైబిల్లో వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే దాని సందర్భంలో దాన్ని మనం చదవాలి. సందర్భం అనేది ఒక వాక్యానికి ఒక అర్థాన్ని నిర్ణయిస్తుంది. సందర్భం అనేది ఒక వాక్యానికి సందర్భం అనేది దాని అర్థాన్ని నిర్ణయిస్తుంది. సందర్భం అనేది ఇంకేం చేస్తుందండి? సందర్భం విడిచిపెట్టి వ్యాఖ్యానం అనేది సరైనది కాదు. విడిచిపెట్టిన వ్యాఖ్యానం సరైనదే కాదు. ఇప్పుడు ఉదాహరణ కమ్ అని పిలుస్తున్నాం. కమ్ అంటే ఏంటి? రా. ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? ఎలా రావాలి? ఈ ప్రశ్నలు మనలోకి వస్తాయి. ఈ విధంగా ఉదాహరణ అంటే సందర్భం అనేది ఒక మాటకు కానీ లేకపోతే ఒక వచనానికి దాని అర్థం నిర్ణయిస్తుంది. దాని అర్థాన్ని, పూర్తి అర్థాన్ని నిర్ణయిస్తుంది. ఒక మాట లేదా పూర్తి అర్థము ఎప్పుడు దాని పరిమితులను నిర్ణయిస్తుందండి సందర్భం అనేది. సో ఈ సందర్భం అంటే బైబిల్లో ప్రతి ఒక్క వచనానికి కూడా దాని సందర్భంలో చదివితే మనకి దాన్ని స్పష్టంగా పూర్తి వివరం అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్లో అధ్యయనం చేసినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చారిత్రాత్మక సందర్భము, సాహిత్య సందర్భం. చారిత్రాత్మక సందర్భము అంటే ఏంటండి? ఇందాక చెప్పాను. ఆ కాలంలో రాసిన గ్రంథం కాలము, దాని పరిస్థితులు, దాని కారణము, రచయిత, గ్రహీతలు. రచయిత అనేది ఒక మంచి పరిచయం అండి. ఈ రచయిత తన గ్రంథములో ఉన్న చారిత్రక కాలాన్ని, అప్పటి పరిస్థితులను స్పష్టంగా మనకు అర్థమయ్యేలా అన్వయిస్తుంది. అలానే ఈ ఎవరు రాశారు, ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదండి. రచయిత ఉద్దేశం ఏమిటి, రచయిత పరిచర్య ఏమిటి, ఆయన నేపథ్యం ఏమిటి, ఎవరికి రాశారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. రెండవది తేదీ, ఏ సంవత్సరంలో ఆ గ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని రచించారు, ఏ కాలానికి సంబంధించింది. మూడవది గ్రహీతలు, ఏ వ్యక్తులకి ఆ పుస్తకాన్ని, ఏ వ్యక్తులకి లేదా ఏ సంఘానికి రాశారు, ఆ గ్రహీతల పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితిని ఈ పుస్తకం అర్థాన్ని ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. అలానే ఉద్దేశం, దాని ప్రధాన అంశాలు, ఎందుకు ఈ పుస్తకం రాశారు, దాని ఉద్దేశం ఏమిటి, రచయిత ఏం బోధించాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. నెక్స్ట్ చారిత్రాత్మక నేపథ్యం. బైబిల్ ఒక చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవాలంటే 5 విషయాలు. ఒకటి బైబిల్ పరిచయ గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలు. మూడవది బైబిల్ నిఘంటువులు. నాలుగవది ఎన్క్లోపీడియాలు. ఐదవది వచ్చి పరిశోధన వ్యాసనాలు, ప్రత్యేక పరిశోధన వ్యాసాలు. నెక్స్ట్ ఈ ద్వితీయ ఆధారాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందామండి. ఇదేంటంటే ఈ కాలంలో బైబిల్ అనేది పరిశోధన విషయంలో, బైబిల్ పరిశోధనలో అభివృద్ధి బాగా చెందింది. అది ఏంటంటే వ్యాఖ్యానాలు, బైబిల్ నిఘంటువులు, ఎన్క్లోపీడియాలు, చారిత్రాత్మక పరిశుద్ధ గ్రంథాలు, చారిత్రక పరిశోధన గ్రంథాలు మరియు కొత్త నిబంధన పరిశోధన గ్రంథాలు ఉపయోగించడం అవసరం. కొత్త పరిశోధన గ్రంథాలు ఈ విధంగా. నెక్స్ట్ ఒక బైబిల్ వచనాన్ని అర్థం చేసుకోవాలి అంటే దాని ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ద్వితీయ ఆధారాలు ఉపయోగపడుతున్నాయి. ఈ ద్వితీయ సమాచారము ఇదే సత్యమైతే కాదండి, ఒక బ్లూ ప్రింట్ లాంటి, లేకపోతే ఒక ప్రాథమిక మార్గదర్శకంగా. ఈ సమాచారం అంతిమ సత్యం అయితే కాదు. ఈ పరిశోధనకు ఒక బ్లూ ప్రింట్ లేదా ప్రారంభ దర్శకుగా మాత్రమే ఉపయోగించబడ్డాయి. అంటే ప్రాథమిక సమాచారము ఆ వచనం వెనుక ఉన్న ప్రాచీన చారిత్రక, సాంస్కృతి, సామాజిక, మతపరమైన పరిస్థితులు
అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఆ వచనం యొక్క అసలైన అర్థం మనం గ్రహించగలుగుతున్నాం. అర్థమైందండి? ఇది సందర్భం. మీకు ఇప్పటివరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను రెండోసారి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దాన్ని రివర్స్ చేస్తున్నాను. మీకు వస్తుంది, నాకు గుర్తుంటుందని. మరి ఇంతవరకు దేవుడు నడిపించాడు. మళ్ళా దీని కంటిన్యూ ఇంకోటి ఉందండి. మరి చారిత్రాత్మక సందర్భం తెలుసుకున్నాం కదా, మరి ఇంకొకటి రెండోది ఉంది. అదేంటంటే సాహిత్య సందర్భం. అది మళ్ళా దేవుని కృపను బట్టి రేపు నేర్చుకుందాం. అంతవరకు కూడా అందరికీ ప్రైజ్ లార్డ్.